ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చేతిలో ఎప్పుడు 5-6 సినిమాలతో కలకల్లాడిపోయే నయనతారకి 2 సినిమాలున్నాయి. ఒకటి పూర్తయితే మరొకటి సెట్స్ పై ఉంది. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ కి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? గ్యాప్ తీసుకుందా లేదంటే ఛాన్స్ ఇవ్వడం మానేశారా? వాచ్ ది స్టోరీ. నయనతార డేట్స్ కావాలంటే సీనియర్ హీరోస్, స్టార్స్ వెయిట్ చేయాల్సిందే. ముఖ్యంగా పెద్ద హీరోస్ కి వయసు రీత్యా మ్యాచ్ అవుతుంది అని ముందుగా నయనతారనే ప్రిఫర్ చేస్తారు. అయితే ప్రెజెంట్ సీనియర్స్ అనే కాదు, స్టార్స్ తోనూ జతకట్టడం లేదు. ఈ అమ్మడు నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ వరుసగా ఫెయిల్ అవుతున్నా ఆ తరహా సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ అవి కూడా తగ్గిపోవడం విశేషం. జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత నయనతార ఇక మనకు అందదు, హిందీలో సెటిల్ అయిపోతుంది అనుకున్నారు ఫ్యాన్స్. అయితే దీనికి రివర్స్ లో ఒక్క హిందీ ఛాన్స్ కూడా రాలేదు. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన జవాన్ ఉన్నా బాలీవుడ్ ఆఫర్స్ రాకపోవడం షాక్ ఇస్తోంది. జవాన్ తో నయనతార రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 4-5 కోట్లు తీసుకునే పారితోషికం కాస్త ఒక్కసారిగా డబుల్ అయింది. జవాన్ తర్వాత హిందీ ఆఫర్స్ వస్తే 10 కోట్లు డిమాండ్ చేసిందన్న టాక్ కూడా అప్పట్లో వినిపించింది. ఏదేమైనా ప్రెజెంట్ నైనా కొత్త సినిమాలకు సైన్ చేయకపోవడం విచిత్రంగా ఉంది. సరోగసి పద్ధతిలో పిల్లలకు జన్మనిచ్చినా కొత్త సినిమాలు ఒప్పుకున్న నయనతార బ్రేక్ ఇవ్వాలనుకోలేదు. పెంచిన రెమ్యునరేషన్ తో ఈ అమ్మడిని భరించలేక ఆఫర్స్ ఇవ్వడం లేదా అన్న డౌట్ కూడా ఉంది. చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే నైనా విఘ్నేష్ శివన్ కోసం నిర్మాతగా మారాల్సి వచ్చింది. ఆ మధ్య కనెక్ట్ అనే మూవీ తీస్తే డిజాస్టర్ అయింది. అజిత్ తో సినిమా మిస్ అయిన తర్వాత విఘ్నేష్ ప్రెజెంట్ లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ని డైరెక్ట్ చేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. విఘ్నేష్ కి మరో ఆఫర్ రాకపోవడంతో నయనే నిర్మాతగా మారింది. శ్రీవారి కెరియర్ కోసం తన సినిమాలు తగ్గించుకుందా లేదంటే క్రేజ్ తగ్గిందా? భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో వర్కౌట్ కాదని వద్దనుకున్నారు గానీ నైనా దూకుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా తగ్గిపోయింది.